सरेआम हवा में नोट उछालने वाले नौजवान यूट्यूबर को हैदराबाद की कोकटपल्ली पुलिस ने गिरफ्तार कर लिया। वादर है कि कोकटपल्ली इलाके में एक यूट्यूबर और इंस्टाग्रामर ने सड़क पर ट्रैफिक के बीच में करेंसी नोटों को उड़ाते हुए सोशल मीडिया के लिए रील बनाई थी। सड़क से गुजरने वाले कुछ लोग पैसे लेने के लिए वहां जमा हुए। बताया जाता है कि यूट्यूबर ने 100 रुपये की करेंसी नोटों को सड़क पर उड़ाया। यह रकम करीब 50,000 रुपये बताई गई है। इसकी वीडियो सोशल मीडिया पर वायरल हो गई थी, जिसके बाद शहरियों ने पुलिस से इस नौजवान के खिलाफ कार्रवाई की ख्वाहिश की। वीडियो वायरल होने के बाद पुलिस ने यूट्यूबर के खिलाफ मुकदमा दर्ज करके आज उसे गिरफ्तार कर लिया। यह कार्रवाई कोकटपल्ली पुलिस ने अंजाम दी। मुलजिम यूट्यूबर की शनाख्त तेवीस सलाह वामशी के तौर पर की गई है। అందరికి నమస్తే। చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఎగరేసిన పైసలు ఫేక్ అనుకుంటారు। ఫేక్ నాకు ఎగరేసే అవసరం ఏముంది చెప్పురి। ఫేక్ లోట్లే కావాలి, ఒరిజినల్ లోట్లు పబ్లిక్ చూస్తే మీకు అర్థం కావట్లేదా? పబ్లిక్ చూస్తే అర్థం కావట్లేదా? తీసుకుంటారు, అవి ఒరిజినల్ నోట్లు కాబట్టి తీసుకుంటారు। అర్థం అవుతుందా? ఫేక్ నోట్లు నాకేమవసరం ఎగరేసానికి? ఇగో ఔకాత్ కి బాతే అంట, నేను సీదా ఔకాత్ కి బాతే। ఇంకోటి ఏంటంటే ట్రోలింగ్లు చేస్తున్నారు నా మీద। అరే నీ నెల శాలరీ నీ ముఖం మీద కొట్టేస్తా, ఇట్లా అర్థమైందా? నీ నెల శాలరీ ఒక గంటలో నీ ముఖం మీద కొట్టేస్తా, అర్థమైందా? నువ్వు యుఎస్ఏలో ఉంటావా, ఏడుంటావు అని ట్రోలింగ్ చేస్తావా నువ్వు నాకు? అరే నీ ఔకాత్ కి బాతే కర్రే నాతేటి, నీ ఔకాత్ కి మాటలు మాట్లాడు నాతేటి, అర్థమైందా? పైసలు రావా? అరే ఎగరేసిన కుప్ప ఎగరేస్తా, ఇంకా ముందు కూడా ఎగరేస్తా, ఏం బిక్తోరా? నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను, వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ కు డిస్టర్బ్ చేసుకుంటూ, న్యూసెన్స్ చేసుకుంటూ, పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్ లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం, పబ్లిక్ కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్ లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సన్నత్ నగర్ లో ఒకటి, కేపీహెచ్బిలో ఒకటి, కూకట్పల్లిలో ఒకటి. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్ కు కోర్టుకు పంపడం అయినది.